ఈరోజు మన వెహికల్ ఈ టాటా టియాగో ఇది. ఈ వెహికల్ మొత్తంగా కూడా రస్ట్ అనేది అయితే ఫామ్ అయిపోయింది. ఈ రస్ట్ ఫామ్ అవ్వడం కూడా మనకి అవుట్ సైడ్ నుంచి చూసేటప్పుడు మాత్రం ఓన్లీ అవుటర్ పార్ట్స్, ఇప్పుడు ఈ ఫెండర్ ఉంది కదా, ఈ ఫెండర్కి ఇంతవరకు మాత్రమే డ్యామేజ్ అయినట్టుంది. బట్ మనకి డ్యామేజ్ మాత్రం ఇన్సైడ్ లాన్ అంతా ఉంటుంది. అలానే ఇది ఇంతవరకు ఈ పీస్ కట్టి మనం ఇదంతా కూడా రస్ట్ రిపేర్ చేసాం. దీంతోపాటు ఈ లాన్ సైడ్ కూడా మనకి ఎక్కువ శాతం ఈ రస్ట్ కంప్లైంట్స్ వచ్చే వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుందని ఈ వెహికల్ ఈ విధంగా చూపిస్తున్నాం. మనకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ అవుట్ సైడ్ వరకు మాత్రమే చేయండి, మాకు నార్మల్గా ఉంటే సరిపోయింది అంటారు. బట్ మనకి రస్ట్ ఫార్మింగ్ వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ ప్యానల్ కూడా ఇది ఇంతవరకు రస్ట్ వచ్చింది. బట్ ఇది మనం లోపల అంతా చేయాల్సి వచ్చింది. దీంతోపాటు ట్యాంక్ కూడా ఇది ఏదైతే ట్యాంక్ ఉందో ఈ ట్యాంక్ని కూడా డౌన్ చేసాం మనం. ఎందుకంటే వెల్డింగ్ చేసేటప్పుడు ఓవర్ హీట్ అయ్యింది, అటువైపు వెళ్ళకూడదు కాబట్టి ఆ విధంగా చేసాం. ఇది ఫుట్బోర్డ్ పీసెస్ మార్చాం. ఫుట్బోర్డ్ ఇది మొత్తం కూడా తినేసింది. దీనికి ఎంతవరకు రిపేర్ చేయమంటారు. రిపేర్ చేసినా మనకి షేప్ కానీ ఇది కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. అందుకని ఈ ఫుట్బోర్డ్ పీస్ మొత్తం కూడా రీప్లేస్ చేసి దీన్ని ఎక్కడా కూడా జాయింట్ అనేది అయితే లేకుండా చేసాం. చూసారా, మన దగ్గర మిగ్ వెల్డింగ్ ఉండడం కారణంగా జాయింట్ అనేది అయితే ఎక్కడా రాకుండా పర్ఫెక్ట్గా చేసి ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ కూడా అంతే, మనకి హ్యాండిల్స్ దగ్గర అలానే ఈ సైడు ఇక్కడ కూడా ఈ ఏరియాలో వస్తుంది. బట్ మనం డోర్ మొత్తం చేయాల్సి వస్తుంది. రస్ట్ రిపేర్ చేసేటప్పుడు మాత్రం డోర్ మొత్తం డిస్మాంటిల్ చేసేసి ఇన్సైడ్ కూడా మనం యాంటీ రస్ట్ ప్రైమర్ కొట్టాము. దీంతోపాటు ఇది మొత్తం కూడా డోర్ మొత్తం ఎక్కడెక్కడైతే రస్ట్ ఉందో ఆ రస్ట్ అంతా కూడా ఉన్న పార్ట్స్ అన్నీ కూడా డిస్మాంటిల్ చేసి రస్ట్ రిపేర్ చేసాం. దీనికి కానీ ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఇది మొత్తం కూడా క్యావిటీ వ్యాక్స్ అప్లై చేసి దీన్ని అయితే ఇన్స్టాల్ చేస్తాం మనం డోర్ని. మనకి ఈ బల్లకి ఎక్కువ శాతం ఇది బానెట్ లోపల సైడ్ కూడా రస్ట్ వచ్చేస్తూ ఉంటాయి. మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సొల్యూషన్ అంటే మాత్రం పార్ట్ రీప్లేస్ చేయాలి. బట్ మనం పార్ట్ రీప్లేస్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మనం చాలా వరకు అనేది అయితే కొన్ని సందర్భాల్లో ఇదే బానెట్స్ కానీ ఇదే పార్ట్స్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. బట్ మనకి రస్ట్ అనేది వచ్చేసరికి మాత్రం ఇంత ప్రాసెస్ అనేది అయితే చేయాల్సి వస్తుంది. మనకి ఎక్కువ టియాగోలు తెచ్చే వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థమైంది ఇంత ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అని. మనం పర్ఫెక్ట్గా నీట్గా ఉండాలనుకుంటే ఇదిగోండి లోపల కూడా మొత్తం డిస్మాంటిల్ చేసి ప్రైమర్ కోట్ మొత్తం చేయాల్సింది. ఎందుకంటే ఇది మొత్తం కూడా రస్ట్ వస్తుంది. టాటా వెహికల్స్ కొన్ని వెహికల్స్కి ఈ ప్రాబ్లం ఉంది. ఈ రస్ట్ రావడం కూడా మనం వాడేదాన్ని బట్టి, ప్లస్ ఈ కస్టమర్ అయితే బాగా రఫ్ అండ్ టఫ్గా వాడారు వెహికల్. అవుట్ సైడ్ కూడా డెంట్స్ ఓవరాల్గా వెహికల్ మొత్తంగా కూడా ఉన్నాయి. అందుకని ఈ వెహికల్ ఫుల్ పెయింట్, ఫుల్ రీస్టోరేషన్ అనేది అయితే చేస్తున్నాం. మీకు మిగతాది కూడా ఏమేమి చేస్తున్నాం ఏంటి అన్నది మిగతా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. వెహికల్ మొత్తం అయిపోయాక కూడా ఫుల్గా మీకు ఏమాత్రం కూడా మన రియాలిటీగా చూస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అప్లోడ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది.